హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటినంటే నైన్త్ లెసన్ చీమల బారు అండి. పుట్టపల్లి రామారావు 1917-2001. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. చివరి నుంచి ఒక వ్యక్తి వికాసాన్ని నేర్చుకోవాలి. ప్రక్రియ వచన కవిత. చీమల గురించి మనం ఒక వచన కవిత, గేయ కవితని పాడాలి అన్నట్టు, ఓకేనండి. ఇదే ప్రక్రియ. ఈ వచన కవితనే మనం ఇంగ్లీష్లో ఏమంటామండి? ఫ్రీ వర్సెస్ అంటాం. గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటాం. పుట్టపల్లి రచించిన ఆత్మవేదన అనే కవితా సంపుటంలోనిది. ఆత్మ ఎవరి ఆత్మనండి? కవిత యొక్క ఆత్మ. ఆత్మవేదన అనేది ఒక కవితా సంపుటి. వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం. కవితా సంపుటాలు ఏవి కవితలండి? కవిత అంటే ఆత్మ, మెరుపులు, చుక్కలు, ఇవి రిలేటెడ్ అండి. నెక్స్ట్ మహత్కాంక్ష, జీవిత ఖండికలు, పగ అనే రచనలు చేశారు, ఓకేనండి. మహత్కాంక్ష, ఆకాంక్ష ఉండాలండి. మన జీవితానికి ఒక ఆకాంక్ష ఉండాలి. అదేవిధంగా మనం ఆకాంక్షను చేరుకుంటే కొందరికి పగ వస్తుంది. ఇవి రిలేటెడ్ అని చెప్పేసి ఇవి రచనలను గుర్తుంచుకోండి. జైలు కథల సంపుటి అనేది బాగా ప్రసిద్ధి చెందింది, ఓకేనండి. ఎక్కడండి? పుట్టపల్లి రామారావు జైలు కథల సంపుటి. దేశమునందు భక్తి. నందు కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. తెల్లనైన చొక్క విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. లక్ష్మి యొక్క పతి షష్ఠి కొరకొంకై చతుర్థి మరియు ద్వంద్వ సమాసం. అను అనే సంఖ్య అననస్తే ద్విగు సమాసం అండి, ఓకేనా. నెక్స్ట్ అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడితే అది సమాసం, ఓకేనండి. రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడితే సమాసం. ఫస్ట్ పదాన్ని పూర్వపదమని, సెకండ్ పదాన్ని పరపదమని అంటారు. రెండు అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాలు కలిసి ఒక మాటగా ఏర్పడితే అది ద్వంద్వ సమాసం, ఓకేనండి. నామవాచకాలు కలిస్తే ద్వంద్వ సమాసం, రెండు పదాలు కలిస్తే సమాసం. గాంధీ అండి. గాంధీ 4th, 5th క్లాస్లో ఉన్నప్పుడు నెలకు ₹4, తర్వాత ₹10 విద్యార్థి వేతనము, స్కాలర్షిప్ అన్నిటిది పొందాడు ఒక నెలకండి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఫస్ట్ వచ్చిన వారికి విద్యార్థి వేతనాలు ఇచ్చేవారు. వ్యాహాలి అంటే అర్థం ఏంటండి? వ్యాహాలి అంటే పని అండి, ఓకేనండి. దస్తూరి అంటే చేతి వ్రాత. అక్షరాలు దిద్దించుటకు ముందు చిత్రలేఖనం అనేది నేర్పడం అనేది చాలా అవసరం అనేది గాంధీ గారు వివరించారు. గాంధీ గారి ఆత్మకథ సత్య శోధన.